థ్యాంక్స్ అన్నయ్య, నువ్వు టైంకి వచ్చి వెనక్కి లాగే కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ టైంకి ఏకాంబరం నన్ను చూడడం, మేడంకి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం, టోటల్ నా ప్రాజెక్ట్ ప్లానింగ్ స్పాయిల్ అయ్యి ఉండేది. ఏకాంబరం బయలుదేరిన వెంటనే నీకు ఇన్ఫార్మ్ చేద్దామని ఫోన్ చేశాను రా, కానీ నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. వాటర్లో పడిందన్నయ్య, రిపేర్ కోసం ఇచ్చాను. ఓ అందుకే ఫోన్ ట్రై చేసి ఎంతకీ కలవపోయేసరికి మళ్ళీ నువ్వెక్కడ ఏకాంబరానికి దొరికిపోతావోనని వెంటనే బయలుదేరొచ్చా. కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది మేడం ఏకాంబరాన్ని పంపించింది నీకోసం కాదు, సరస్వతి కోసమని. నువ్వు ఎవరి కోసం వచ్చినా టైంకి రాకపోయి ఉంటే ఏకాంబరంకి దొరికిపోయి ఉండేవాడిని. పోనీ దొరికినా ఏదోలా మేనేజ్ చేద్దామంటే మేడంకి ఆ ఏకాంబరం నమ్మిన బంటు అసలు మన మాట వినుండేవాడే కాదు. నిజంగా మేడంకి తెలుసుంటే ఏం జరిగి ఉండేదో ఊహించుకోవడానికి భయంగా ఉందన్నయ్య. ప్రస్తుతానికి ఈ ప్రమాదం తప్పింది కదరా. అవును, మేడం ఈ ఏకాంబరాన్ని సరస్వతి కోసం ఎందుకు పంపించింది? అసలు ఈ సరస్వతి ఎవర్రా? సరస్వతి ఇక్కడ అందరికీ సరస్సు. ఒక్క ముక్కలో తేల్చి చెప్పే క్యాండిడేట్ కాదన్నయ్య, డీటెయిల్డ్గా చెప్తాను. అదన్నయ్య జరిగింది. ఈ సరస్వతేమో తాతయ్య గురించి నాన్నతో మాట్లాడడానికి మేడం దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ అదే సరస్వతి కోసం ఏకాంబరాన్ని ఎందుకు పంపించిందో అర్థం కావట్లేదు. సరే, ఆ విషయం తర్వాత ఆలోచించవచ్చు. ఏకాంబరం వచ్చింది నీకోసం కాదు కదా. సో మ్యామ్కి నువ్వు ఇక్కడున్నావన్న అనుమానం లేదు కాబట్టి ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకో. ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? ప్రాబ్లం క్లియర్ అయింది కదా. లేదన్నయ్య, అసలు ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకేం ప్రాబ్లం రా? సరస్వతికి నేను ఇక్కడికి వచ్చినట్టు తెలుసన్నయ్య. ఇప్పుడు ఆ ఏకాంబరం సరస్వతిని కలిసి ఆ మాటల ప్రస్తావనలో సరస్వతి నా గురించి చెప్పేస్తే అప్పుడు సరస్వతి సంగతి వదిలేసి నా మ్యాటర్ పట్టుకుంటాడు. హా, అది నిజమేరా. మనం ఎవరం ఇక్కడికి రావడం మ్యామ్కి ఇష్టం లేదన్న సంగతి ఏకాంబరంకి తెలుసు. నీ గురించి తెలిస్తే వెంటనే నీ గురించి మేడంకి ఫోన్ చేసి చెప్పేస్తాడు. మరిప్పుడేం చేద్దాం? ఏకాంబరం సరస్వతిని కలవకుండా చూడాలన్నయ్య. ఒకవేళ కలిసినా నా గురించి చెప్పొద్దని చెప్పాలి. చెప్పొద్దంటే చెప్పకుండా ఉంటుందా? మామూలుగా అయితే చెప్పేది కాదన్నయ్య. ఈ మధ్యన కొంచెం నోరు జారానులే. ఏంటి ఇంకా చూస్తున్నావు? డబ్బులు తీసుకుని వెళ్ళు. అభిమానం చూపించడానికి కూడా డబ్బులు తీసుకుంటారా? డబ్బులు తీసుకొని పనిచేసే వాళ్ళని పని మనుషులని అంటారు. నువ్వు పని మనిషివే. ఏం చేస్తాం? నాకు తాతయ్యకి మధ్యలో పానకంలో పొడకలాగా ప్రతిదానికి అడ్డం వస్తుంటే పక్కన పెట్టడానికి 4 మాటలనక తప్పలేదు. అయినా ఏదో ఒకలా మేనేజ్ చేస్తానులే. సరే పద, నేను వస్తాను. వద్దన్నయ్య, ఒకవేళ ఏకాంబరం నన్ను చూసేస్తే నువ్వు సేవ్ అవుతావు. తర్వాత మేడంకి విషయం తెలిసినా ఏదోటి మేనేజ్ చేయడానికి నువ్వుంటావు. అదే ఇద్దరం దొరికిపోతే ఇంకంతే. నేను వెళ్ళొస్తాను. ఈ లోపు నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకో. సరే, జాగ్రత్త. లక్ష్మి, బాబు అన్నయ్యకి రూమ్ చూపించు. అలాగే బాబు. సరే అన్నయ్య, నేను వెళ్తాను. ఆల్రైట్, రండి బాబు. డాక్టర్ గారు, ఏమైంది? డాక్టర్ గారు, చిన్ని ఏట్లో పడిపోయింది. నీళ్లు తాగేసింది. మాట్లాడట్లేదు డాక్టర్ గారు. నాకెందుకో భయంగా ఉంది. ఏదో ఒకటి చేయండి డాక్టర్ గారు. కంగారు పడద్దు సరసు, ఏం కాదు. ముందు ఆ అమ్మాయిని పడుకోబెట్టండి. చిన్ని, చిన్ని, లే చిన్ని, చిన్ని మాట్లాడు చిన్ని, నన్ను చూడు చిన్ని, చిన్ని కళ్ళు తెరవమ్మా. చిన్ని. సరసు, చూస్తున్నా కదమ్మా, ఏం కాదు. ముందు నువ్వు కొంచెం తప్పుకో. చిన్నికేమైంది డాక్టర్ గారు? చూడట్లేదు, మాట్లాడట్లేదు. చిన్ని, చిన్ని. సరసు, ముందు నువ్వు బయటకెళ్ళు. తీసుకెళ్ళండి. సరసు రామ్మా. బాబాయ్, చిన్ని బాబాయ్, భయంగా ఉంది.
ఏం కాదు సరసు, డాక్టర్ చూస్తున్నాడు కదరా. చిన్ని బయటిరా. ఏమైంది? పాపం సరస్సు చెల్లెలు మతిలేని పిల్ల కదా, గాలిపటం కోసం ఏట్లోకి దిగి నీళ్లు తాగేసింది బాబు. ఓ మై గాడ్. అదృష్టం బాగుండి సమయానికి సరస్సు చూసింది కాబట్టి, లేదంటే సిన్ని దక్కుండేది కాదు బాబు గారు. సారీ సరస్వతి, నీ చెల్లెలకి ఇలా జరిగిందని తెలియక నేను డిస్టర్బ్ చేశాను. కానీ ఊరికి కాదు సరస్వతి, చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సరసు, చిన్నికి మెలకు వచ్చింది. ఏదైనా ఒక విషయం జరిగినట్టుగా చెప్పమని మీకెన్నిసార్లు చెప్పాలి? అసలు మీ పాకెట్లో ఒక వాయిస్ రికార్డర్ అన్న పెట్టుంటే ఈ బాధ తప్పుండేది. తను మీతో ఏం మాట్లాడిందో ప్రతి పదం నాకు తెలియాలి. పెద్దగా ఏం మాట్లాడలేదు శ్యామల. ఆవిడ ఎక్కువ మాట్లాడదని నీకు తెలుసు కదా. చూసిన వెంటనే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, ఎవరు మీరు అని అడిగింది. నేను ఎమ్మెల్యే శ్యామల హస్బెండ్ అని చెప్పా. కలెక్టర్ అని పిలుస్తారేమో అనుకున్నా, కానీ మీరు శ్యామల హస్బెండ్గానే ఫేమస్ కదా అని అడిగింది. నిజం, ఇది నేనన్న మాట కాదు, ఆవిడన్నమాటే. ఇంకా ఏమంది? ఇంకో మాట అంది. ఎమ్మెల్యే శ్యామల అంటారేంటి, ఎక్స్ ఎమ్మెల్యే కదా అంది. అంటుంది, ఏమైనా అంటుంది. తనకి ఓడిపోయిన వాళ్ళన్నా వెనకబడిన వాళ్ళన్నా చాలా చులకన. కాలేజీలో కూడా ఇంతే. నాకు చదువు రాదని బ్యాక్ బెంచ్ శ్యామల అంటూ నన్ను ఇన్సల్ట్ చేసేది. ఇప్పటికీ చేస్తూనే ఉంది. ఒక్కొక్కరిది ఒక్కో మనస్తత్వం శ్యామల. ఆవిడికి చదువన్నా చదువుకున్న వాళ్ళన్నా ఇష్టం. ఇష్టమని చదువు రాని వాళ్ళని ఇన్సల్ట్ చేయాలా? క్లాస్లో 100 మంది ఉంటారు, ఒక్కరికి మాత్రమే ఫస్ట్ వస్తుంది అంటే మిగతా వాళ్ళందరూ చేతకాని వాళ్ళ? మనుషులు కారా? బతకలేరా? ఇంటర్ కూడా పాస్ అవ్వను నేను. కరెక్టర్ చదువుకున్న మిమ్మల్ని హ్యాండిల్ చేయడం లేదా? ఎంత చదువుకున్నామా అన్నది కాదు, దేన్నైనా ఎలా మన గుప్పెట్లోకి తెచ్చుకుంటున్నామా అన్నది ముఖ్యం. నాలా వాగ్దేవి చేతిలో ఇన్సల్ట్ అయిన వాళ్ళందరూ వదిలేశారేమో, నేను మాత్రం వదిలిపెట్టను. మరి ఆవిడంటే అంత పడినప్పుడు ఎందుకు సంబంధం కలుపుకోవడం? జీవితాంతం మనశ్శాంతిని దూరం చేసుకోవడానికా? కాదు, వాగ్దేవికి మనశ్శాంతి దూరం చేయడానికి. ఎప్పుడు తలెత్తి పొగరుగా నేనే నంబర్ 1 అని చెప్పే వాగ్దేవి నా ముందు తలదించుకుని నిలబడేలా చెయ్యడానికి. వాగ్దేవి చెప్పేది నిజమే, తనే నంబర్ 1. తనని ఢీకొట్టి ఎందులోనూ గెలవలేం. కానీ తన కూతురు నా కోడలైతే ఆ నంబర్ 1 జుట్టు నా చేతిలో చిక్కినట్టే కదా. అప్పుడు నంబర్ 1 కంటే కూడా నేనే ఎక్కువైనట్టు కదా. సరే, ఇందుకీ వాగ్దేవి మన సంబంధానికి ఒప్పుకున్నట్టా లేదా? ఒప్పించడానికి చాలా ప్రయత్నం చేశా శ్యామల, కానీ ఆలోచించి చెప్తాను అంది. నాకైతే ఒప్పుకుంటుందేమో అనిపిస్తోంది. ఒప్పుకోవాలి, ఈ పెళ్లి జరగాలి. అప్పుడే ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా 1 వాగ్దేవి మీద పంతం తీరుతుంది, 2 తన పలుకుబడితో నా పొలిటికల్ కెరియర్ కూడా సెట్ అయిపోతుంది. అసలు ఆ రోజు జనాల్లో తనకున్న క్రేజ్ చూసి పిచ్చెక్కిందండి నాకు. ఆ రోజు కూడా మళ్ళీ నాకు చదువు రాదని అవమానించింది. జాతీయ స్థాయిలోనే అత్యుత్తమ గౌరవ పురస్కారం అందుకోబోతున్న నాకు నాకన్నా తక్కువ చదువుకున్న శ్రీమతి శ్యామలా మోహన్ తన భర్త పరపతి వల్ల ఈ స్థాయికి వచ్చింది గాని
స్వయం ప్రతిభతో కాదు, స్వయం కృషితోనూ కాదు. మరి ఇది నాకు సన్మానమా, అవమానమా? అప్పటి నుండి నా కడుపు మంట. ఆటోలో ఎవరొచ్చారప్పా? అమ్మా, అప్పుడే రేంజ్ పెంచేసింది. చెప్తా దీని సంగతి. అమ్మా అమ్మా అమ్మా, ఏటైనది? ఏమైందా? వచ్చి చూడు, నీకే తెలుస్తది. దానికన్నీ తెలిసిపోయినట్టున్నాయమ్మా. బయట నుంచి ఇంటికి రావాలంటేనే దొంగ పిల్లిలాగా నక్కి నక్కి వచ్చేది కదా, ఇప్పుడు దర్జాగా ఆటోలో దిగింది. ఆటోలో దిగినాదా? అవునమ్మా, మా అమ్మ నగలున్నాయి, నాకేంటని దర్జాగా వస్తుందేమో. ఇప్పుడు వచ్చి అడిగితే ఏం చేస్తావమ్మా? ఏటే దానికిచ్చేది? అడిగితే వాటాలెట్టి పంపిస్తా. అసలేదది? ముందు దులపాల్సినవి 4 దులిపేసి తర్వాత మాట్లాడదాం. పద. ఇదేంటమ్మా, ఆ పిచ్చిదాన్ని ఆటోలో నుంచి దించి ఇలా తీసుకొస్తున్నారేంటి? అట్టా నడిపించుకొస్తున్నారేటి? ఏం రోగం వచ్చింది దానికి? నోర్మయ్, ఎప్పుడు ఏదో ఒక అపశకునం పలకడమే గాని మంచి మాటలు రావా నోట్లో నుంచి? అసలు ఇదంతా మీ వల్లే జరిగింది. ఇంట్లో 2 ఉన్నారు. నోరు లేని పిల్ల ఒకటి ఇంట్లో ఉంది. అసలు ఏం చేస్తుంది అని అస్సలు పట్టించుకోరా? ఏటయ్యా మా మీద రెంకలెత్తున్నావు? దాని సెల్లిని చూడడం తప్ప మాకు వేరే పనేట్లేదా? అయినా ఇప్పుడు ఏటైందని మా మీద పడిపోతున్నావు? ఏమైందా? చిన్నీకి జరిగిన దానికి ఊరు మొత్తం తిరగబడింది. అయినా మీకేమీ తెలియలేదా? గాలిపటం ఎగరేస్తూ ఏట్లో పడిపోయిందే. సమయానికి సరస్సు వెళ్ళింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి చిన్ని ప్రాణాలతోటి ఉండేది కాదు. పోయుంటే దరిద్రం పోయుండేది. నాగమణి, నువ్వు వదులమ్మా. రోజు రోజుకి రాక్షసులా తయారైపోతోంది. ఇక్కడ బిడ్డ చావు బతుకులతో పోరాడి ఇంటికొస్తే సానుభూతి చూపించాల్సింది పోయి నోటికొచ్చినట్టు ఎలా మాట్లాడుతుందో చూడమ్మా. ఇదేంటి, అమ్మ సరస్సుని తిడుతుందని ఆశగా వస్తే తిరిగి తిట్లు కాస్తోందేంటి? సరస్సుకి పనులు పురమాయించడం తెలుసు, సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కూడా తెలుసు. కానీ సరస్సు లేనప్పుడు చిన్నీని చూసుకోవడం మాత్రం నీకు చేత కాదు. మామయ్య, అత్తయ్యనేమీ అనొద్దు. ఇందులో అత్తయ్య తప్పేమీ లేదు. నేనే చిన్నికి గాలిపటం కావాలంటే ఇచ్చాను. ఆడినంతసేపు ఆడించి తర్వాత లోపల దాచేయాల్సిందే. కానీ చిన్ని చేతులు పెట్టి పెద్ద ఇంటికి వెళ్ళిపోయా. అప్పుడు చిన్ని గాలిపటం ఎగరేస్తూ వెళ్ళి ఏట్లో పడిపోయింది. తప్పంతా నాది మామయ్య. ఇన్నావు కదా అది సంగతి. వెనక ముందు తెలుసుకోకుండా ఊరికి నా మీద పడిపోకు. అయినా ఏ ముహూర్తాన్ని ఇద్దరిద్రాల్ని ఇంట్లో పెట్టావు గాని అప్పటి నుంచి నీతో మాటలు పడ్డానికే సరిపోయింది. ఏ రోజు నాతో మంచిగా ఉన్నావు గనక ఇదిగో ఈ దరిద్రాలు ఎప్పుడు పోతాయో అప్పుడే నాకు మంచి రోజులు వచ్చినట్టు. నువ్వు మారవే. ఛీ, అసలు నీతో వాదించడం అనవసరం. పదమ్మా, పద. ఇదేంటమ్మా ఇలా అయ్యింది? నీకొచ్చిన కోపానికి దాన్ని బయట గెంటేస్తావనుకుంటే తిరిగి మాటలు పడాల్సి వచ్చిందేంటమ్మా?
దాని సెల్లి సావపోయి దాన్ని బతికించినదే. అయినా ఎక్కడికి పోతాది? ఇక నుంచి దాన్ని ఎలా ఇంట్లోంచి బయటికి గెంటాలన్నదే నా పని. ఏయ్ ఆగు సరసు, పట్టుకో చూద్దాం. పట్టుకోమంటుంటే సరసు ఆగమంటుంటే. ఏయ్ ఆగు సరసు. నేను ఆగను. అరే. నువ్వే పట్టుకోవాలి. సరసు సరస్సునా? ఇది ఈ టైంలో ఈ తోటలో ఏం చేస్తోంది? వెంట పడేదెవరు? ఆగు సరసు. ఏం కుదరదు, నువ్వు పట్టుకోగలవు. ఏయ్ ఆగు. దీనికేం పోయే కాలం ఇలా తోటలెమ్మట పడింది. కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై, మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై, చేయి చేయి కలిసింది చైత్రమాస చిగురై, మధురం మధురం ఈ పయనం మనసు లేలు జగమై, ఆ కరగని మేఘాన్నే కదిలించే చిరుగాలై, నిదురించే ఎదలో ఆశలు రేపే చిలిపి తలపు ప్రేమ, ఇది వలపుల వైభోగం, ఇరు మనసుల సంయోగం, ప్రియ పెదవుల దారే ప్రణయపు కవితల ప్రేమ సుప్రభాతం. కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై, మనసు మనసు మనువాడే. ఏంటి పారిపోతున్నావు? చిక్కినట్టే చిక్కి జారిపోవడం అలవాటు కదా నీకు బాగా. నీకు పట్టుకోవడం చేత కదనొచ్చు కదా. ఏయ్ సరసు ఆగు. అరే ఏయ్ రావద్దు. ఆగు సరసు. సరసు ఆగు ఆగు. నిన్ను ఆగు. బంగ్లాలో దగ్గరకు వద్దామంటే పెద్దయ్య ఉన్నాడు కదా అంటావు. అవును కదా. పోనీ మీ ఇంటి దగ్గరకు వద్దామంటే అమ్మో మా అత్తుంది చంపేస్తుంది అంటావు. నిజమే కదా. మరి ఇక్కడెవరున్నారని పారిపోతున్నావు? ఏమో, ఎవరైనా చూడొచ్చు. ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవ్వరూ లేరు. మనకెవ్వరూ అడ్డురారు. చెప్తా మీ సంగతి. ఫోను ఇప్పుడే ఆఫ్ అయిపోవాలా? ఇంత జరుగుతుంటే నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేటే? నాకే చూడ్డానికి అసహ్యం వేసి వచ్చేసాను. ఇంకా నీకేం చెప్తానమ్మా. అయినా చెప్పాను కదా, దాన్ని ఎక్కడ చంపేస్తావోనని భయం వేసింది. ఇప్పుడు మాత్రం వదులుతానా? అయినా ఎంత అమాయకంగా కనిపిస్తాది, ఏమి ఎరగనట్టు మాట్లాడుతాది, ఎంత బాగోతో నడుపుతుందా. అయినా మనం ఈ మాట అన్నామే అనుకో, ఎవరు నమ్మరే. నమ్ముతారమ్మా. నిప్పు పుట్టినాక
పొగ రావడం ఎంతసేపు చెప్పు? ఈ రోజు రేపు అందరికీ తెలిసిపోతుంది. అందరి సంగతి అటుంచవే. ఇంకొకసారి వాళ్ళు మాట్లాడుతూ నా కంట పడని అవే దానికి ఈ ఇంట్లో ఆఖరి క్షణాలు. ఇద్దరిని మెడ పట్టుకుని బయటికి గెంటెత్తాను. ఒక్క అబద్ధం చెప్పి అమ్మకి దాని మీద కోపం పెరిగేలా చేశాను. ఇప్పుడు అది ఆ పట్నం బాబుతో అమ్మ కంట్లో పడితే చాలు, అయిపోయినట్టే. ఎక్కడికి వెళ్ళావురా? ఆ టెన్షన్ ఇంకా అలాగే ఉంది కదన్నయ్య. ఏకాంబరం సరస్వతిని కలిశాడో లేదో తెలీదు. ఒకవేళ కలిసుంటే తను ఏం చెప్పిందో తెలీదు. సరస్వతిని కలిసావు కదరా, ఏం చెప్పింది? అసలు ఏకాంబరం ఎవరో తెలీదు, అలాంటి వాళ్ళు ఎవరో తెలీదు అంటుంది. మరైతే ఇంకెందుకురా టెన్షన్? ఏకాంబరం మాటలు బట్టి చూస్తుంటే కలిసినట్టు అనిపిస్తుంది అన్నయ్య. నా మీద కోపంతో చిరాకుతో సరస్వతి నిజం చెప్పట్లేదేమో అనిపిస్తుంది. సరే, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. ఒకవేళ సరస్వతి గనక నీ గురించి చెప్పుంటే ఈ పాటికి నీ గురించి మేడంకి చెప్పుండేవాడు. మేడం నుంచి నీకు ఫోన్ వచ్చేది. అది నిజమే, కానీ ఏకాంబరం మాట్లాడే పరిస్థితిలో కూడా లేడు కదన్నయ్య. అందుకే ఇంకా చెప్పలేదేమో. ఒకవేళ చెప్పినా మేడం కోపంతో మనతో మాట్లాడడం లేదేమో. ఏమో అన్నయ్య, అసలు ఈ సరస్వతి కాసేపు మాట్లాడే టైం కూడా ఇవ్వట్లేదు. గట్టిగా నిలదీసి అడిగితే గాని అసలు నిజమేంటో తెలీదు. ఏంటి తాతలు, దేని గురించో ఇద్దరూ దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు? ఏం లేదు తాతయ్య, మీ గురించి ఆలోచిస్తున్నాం. ఏంటి, అప్పుడే ఈ తాతయ్యని వదిలి వెళ్ళిపోవటం లేదు కదా? లేదు తాతయ్య, వచ్చింది వెళ్ళిపోవడానికి కాదు. ఒకవేళ వెళ్ళినా మళ్ళీ రావడానికి. అదే మిగిలిన వాళ్ళని కూడా తేవాలి కదా. ఆ రోజు ఎప్పుడొస్తుందో చెప్పు తాత, నేను వస్తాను తీసుకురావటానికి. ఏంటి, మొన్న వస్తే అమ్మ పొమ్మంది కదా, అయినా వస్తానంటున్నావనుకుంటున్నారా? పొమ్మన్నది నేనేరా. నేను చేసిన తప్పుకి ఎన్నిసార్లు ఎన్ని మెట్లు దిగినా తప్పులేదురా. అవును, నువ్వైనా మీ అమ్మకు చెప్పే వచ్చావా, లేకపోతే తెలియకుండానే వచ్చావా? అర్థమైందిలేరా. ఆ రోజు మీ ఇంటికొచ్చినప్పుడు మీ అమ్మ కోపం చూశాను. ఆ కోపం అంత తొందరగా చల్లారేది కాదురా. సారీ తాతయ్య. నువ్వెందుకు తాత క్షమించమని అడగటం? మీ అమ్మ కోపానికి అర్థం ఉంది, కానీ నా మనసు ఎంత మారిందో ఈ విషయం మీ అమ్మకి ఇంకా అర్థం కావటం లేదు. బాధపడొద్దు తాతయ్య, ఆ రోజు తొందరలోనే వస్తుంది. మేడం, తేజ ఎక్కడా? ఇంకా ఇంటికి రాలేదు మేడం. ఎక్కడికి వెళ్ళాడు? ఈరోజు మేడ్చల్ బ్రాంచ్లో మెటల్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, వెళ్ళాలి అన్నారు మేడం. నిజంగా అక్కడికే వెళ్ళాడా? ఏమో తెలీదు మేడం. నిన్న నైట్ చెప్పారు. మార్నింగ్ వెళ్తుంటే అక్కడికే అనుకున్నాను. నేనేం అడగలేదు మేడం. అక్కడికే వెళ్ళుంటారు. ఒకసారి ఫోన్ చెయ్యి. ఎందుకు మేడం? చెప్పింది చెయ్యి. అత్త ఫోన్ నుంచి చేసుకోవచ్చు కదా, నా ఫోన్ నుంచి చేయమంటాదేటి? ఈ తెంగరి మగాడు నాతో ఒక దగ్గరికి వెళ్తానని చెప్పి అత్తతో ఇంకో దగ్గరికి కానీ వెళ్తానని చెప్పినాడా ఏటి? ఇదేంటి, నా ఫోనే కట్ చేసినాడు? ఇదేదో తేడాలాగున్నదే.
బంధాలను దూరం చేసుకుంటే మిగిలేది బాధలే అని చెప్పటానికి నా బతుకే నిదర్శనం. నేను చేసిన తప్పు మీరెవ్వరూ చెయ్యొద్దు. తాతయ్య అయిపోయింది కదా, ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచించడం? ఏం చేస్తాం, కొన్ని జ్ఞాపకాలు అనుభవాలు అంత సులువుగా వదిలి వెళ్ళిపోవు. సరే, ఎప్పుడు తిన్నారో ఏమో, వెళ్ళి స్నానం చేసిరండి, భోంచేద్దాం. అమ్మయ్యా, మీ సెంటిమెంటు ఎమోషను ఇవన్నీ భరించడం నా వల్ల కావట్లేదు. ఎప్పుడు ఆపుతారని చూస్తున్నాను తాతయ్య, ఇప్పటికి ఆపారు. ఓ గాడ్, సిచ్యువేషన్స్ అన్నీ ఇలా పగబడుతున్నాయండి. అప్పుడు నేను తిట్టినందుకు దాన్ని దృష్టిలో పెట్టుకొని నన్నెంత తిడుతుందో. లైఫ్ సైకిల్ రొటేట్ అవడం అంటే ఇదేనో, కానీ మరీ ఇంత ఫాస్ట్గా రొటేట్ అవుతుంది అనుకోలా. ఏం చేస్తాం, అవసరం మంది, మాటలు పడాలి. సరస్వతి, హాయ్. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? అది ఇంత ఎల్లప్పుడు? ఒకసారి బయటికి రా, నీతో మాట్లాడాలి. ఇప్పుడా? మా అత్త చూస్తే గొడవ అవుతుంది, చంపేస్తుంది నన్ను. అయినా ఇంత ఎల్లప్పుడు ఎవరైనా వస్తారా? నువ్వు కూడా నన్ను కలవడానికి ఇదే టైంలో వచ్చావు కదా. అది వేరు, ఇది వేరు. అత్త మావయ్య ఉన్నారు, ఇప్పుడు నేను రాలేను, నువ్వు వెళ్ళు. నీతో మాట్లాడిందే ఇక్కడ నుంచి వెళ్ళను. 2 minutes. ఇలా కిటికీ దగ్గర మాట్లాడితే అస్సలు బాగోదు. బయటికి రా. అయ్యో, ఎలా చెప్పాలి? అసలు ఎందుకు వచ్చావు? సరే ఉండు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఎందుకు నా వెంట పడుతున్నావు? అసలు ఈ వేళ ఎప్పుడు ఎందుకు వచ్చావు? నువ్వు కూడా వచ్చావు కదా అని అనొద్దు. నేను బంగ్లాకి రావడం వేరు, నువ్వు ఇక్కడికి రావడం వేరు. మా అత్త చూస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు ఎక్కడా మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. నేను ఇంకేం చేయను? నువ్వు నా పరిస్థితి అర్థం చేసుకో సరసు. ఎంత ఇంపార్టెంట్ కాకపోతే నేను ఇలా నీకోసం వస్తాను. ఏకాంబరాన్ని కలిసావా? అసలు నువ్వేం మాట్లాడావు? నేను చెప్పాను కదా, నేనెవ్వరినీ కలవలేదు. నన్నైతే ఎవరూ కలవలేదు. ఆయన ఏ సరస్వతిని కలిశాడో వెళ్ళి ఆ సరస్వతిని అడుగు. నిన్ను కలవడానికి వచ్చి నిన్ను కలవకుండా వేరే ఎవరిని ఎందుకు కలుస్తాడు? సారీ సారీ సారీ, అయ్యో సారీ సరసు, సారీ సారీ, అయ్యో సారీ సారీ. ఏం చేస్తున్నారు? సారీ సరస్వతి, మా అత్త వచ్చేస్తుంది. సారీ 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 సారీ. ఏంటి ఇదంతా? మా అత్త చూస్తే అంతే. మా ఇద్దరి కుక్కలని గోడైనా ఎట్టి సావరు. ఏంటి ఇంత గట్టిగా పట్టు? నాకు ఊపిరాడలేదు తెలుసా? నాకు గుండెగిపోయినట్టయింది.
చూడు, నా అదృష్టం బాగుండి మా అత్త చూడలేదు. అత్త చూసుంటే ఏమై ఉండేది? నన్ను మెడపట్టి బయటికి గెంటేసుండేది. నేను నా చెల్లి రోడ్డున పడేవాళ్ళం. సరస్వతి, అది కాదు సరస్వతి. చూడు, నీకు దండం పెడతాను, వెళ్ళిపోతావా? నన్ను ఏ ఏకాంబరం కలవలేదని చెప్పినాను కదా. మళ్ళీ ఇలా వచ్చి నన్ను ఇరుకటంలో పెట్టకు. వెళ్ళిపో. ఫారెన్లో కూడా ఒక పర్సన్ అపాయింట్మెంట్ కోసం ఇంత కష్టపడలేదు. ఈ సరస్వతి కోసం కష్టపడాల్సి వస్తుంది. ఛా!